హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నానంటే ఒక 3 టాపిక్స్ మీద నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. అవి మీకు జనరల్గా ఈ మధ్య చాలామందికి ఉన్న డౌట్స్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి కేవైసీ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేసి చాలామంది అడుగుతున్నారు. సెకండ్ వన్, మనకి పే అవుట్స్ జూన్ 4 తర్వాత కంపల్సరీ పడతాయా, ఎప్పుడు పడతాయి అనేది. థర్డ్ థింగ్ వచ్చేసి మొన్న మే 3న ఎర్నింగ్స్ అనేది మనం చేసుకోలేకపోయాము. బ్యాక్ ఎండ్లో వర్క్ జరగడం వల్ల మనకి ఎర్నింగ్స్ అనేది చేసుకోలేకపోయాము. ఆ ఎర్నింగ్స్ అనేవి యాడ్ అవుతాయా లేదా అనే ఈ 3 టాపిక్స్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. ఇవన్నీ క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేస్తానండి నేను ఈరోజు. నేను తెలుసుకొని నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు పవిత్రి యాడ్స్కి సంబంధించిన విషయాలన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీకు కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో వెల్కమ్ టు మై ఛానల్ రుషి లవ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రుషి లవ్స్ని. సో ఈరోజు టాపిక్లో మనం ఫస్ట్ ఏ విషయాన్ని అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నామంటే అబౌట్ కేవైసీ అండి. కేవైసీ గురించి అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. మనం కేవైసీ అప్డేట్ చేశాం కదా, ఎప్పుడు అది అప్డేట్ అవుతుంది, అందరికీ పెండింగ్ అనే కనిపిస్తుంది అనేసి. సో జూన్ 4 కల్లా అందరికీ కేవైసీ అనేది అప్డేట్ అయిపోతుందండి. ఇప్పుడు అందరికీ పెండింగ్ అనే చూపిస్తుంది. ఎండి సార్ మనకి అనౌన్స్ చేస్తారనమాట. కేవైసీ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి జూన్ 4 కల్లా కేవైసీ అప్డేట్ అనేది అయిపోతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పే అవుట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి అడుగుతున్నారు సార్. మనందరికీ తెలిసిందే, పే అవుట్స్ అనేది మనకి ఎలక్షన్స్ వల్లనే ఇప్పుడు స్టాప్ చేశారు అనేసి. సో అందరికీ తెలుసు, లోక్సభ ఎలక్షన్స్ మనకి 4th జూన్కి అయిపోతుంది. సో 4th జూన్ అయిపోయిన తర్వాత మనకి ఎండి సార్ అనేది ఎప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవాలి, ఈ పే అవుట్స్ అనేది మనకి జూన్ 4న అప్డేట్ మాత్రమే ఇస్తారు. సో ఆయన ఇచ్చిన అప్డేట్ ప్రకారం మనం ఎప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవాలి అనేసి ఉంటుంది. సో 100% పే అవుట్స్ అనేవి అయితే కంపల్సరీ జూన్ 4 తర్వాత ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో విత్డ్రాల్కి ఛాన్స్ ఉంటుంది. ఎంత పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి అనేది మాత్రం మనకి ఎండి సార్ అనేది చెప్తారు. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే మే 3న ఎర్నింగ్స్ అనేవి మనం ఆ రోజు ఎర్నింగ్స్ చేసుకోలేకపోయాం. బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతూ ఉండడం వల్ల చాలామంది ఎర్నింగ్స్ చేసుకోలేకపోయారు. సో ఆ ఎర్నింగ్స్ అనేవి మే 3న ఏదైతే మనం ఎర్నింగ్స్ చేసుకోలేకపోయామో ఆ ఎర్నింగ్స్ అనేవి యాడ్ అవుతాయా అని చాలామందికి డౌట్ ఉన్నాయన్నమాట. సో ఆ ఎర్నింగ్స్ అనేవి యాడ్ అవుతాయండి. ప్రీవియస్ కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా యాడ్ అవుతాయని అనుకుంటున్నాను. అది కూడా ఎండి సార్ చెప్తారనమాట. సో దిస్ ఈజ్ ద ప్యూర్ అప్డేట్ అనమాట. మీరందరూ రుషి లవ్స్ అనే ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ అప్డేట్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.